నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇవాళ హైకోర్టులో ఏదైతే అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి హియరింగ్స్ ఉన్నాయో అవి ముగిసిపోయినాయి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఏదైతే ఒక 3 అంశాలతో కోర్టులో వేశారో ఆ 3 వీగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఆయనని నన్ను శనివారం విచారణకు ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు పిలిచారో నన్ను అరెస్ట్ చేయొద్దు అంటూ, అదేవిధంగా వీడియో అండ్ ఆడియో రికార్డ్స్ కావాలి అని ఏదైతే తన కోర్టులో వేశాడో అది వీగిపోయింది. హైకోర్టు మాకు సంబంధం లేదు, సిబిఐ విచారణలో మేము ఇన్వాల్వ్ కాము అంటూ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పునిచ్చేసింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, అవినాష్ రెడ్డికి పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఒక కథనం ఏదో సృష్టించాడే, అవన్నీ అన్ని మామూలు ఫేక్ అని తేలిపోయినాయండి. తర్వాత ఇటీవల ఈ మధ్యకాలంలో అంటే శర్మల ద్వారా కూడా ఒక ప్రజల్ని ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. అదేంట్రా మా అన్నయ్య మా బాబాని ఎందుకు చెబుతాడు అంటే వస్తుందండి, ఎందుకంటే అది రావాలి, ఆ పొలిటికల్గా హీట్ రావాలి, ఈ టర్న్ తీసుకోవాలి. మా అన్నకి నిర్దోషి, ఆయన ఇట్లాంటి ఎందుకు చేస్తాడు? నో, విచారణ తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే విధంగా ఆవిడ మాట్లాడింది. కానీ ఎక్కడ వాళ్ళ అన్నయ్య పేరు లేదు, అవినాష్ రెడ్డి పేరు ఉంది. మరి ఆమె ఎందుకు బయటకు వచ్చినట్టు అంటారు? బయటకు వచ్చింది అదే కదా. ఇప్పుడు ఆవిడ మా అన్నయ్య మా బాబాయ్ ఎందుకు చంపుతారని చెప్పేసి క్లూ ఇచ్చింది. ఓకే, అది తర్వాత ఎందుకోసం ఇచ్చిందో అది జగన్మోహన్ రెడ్డికే బాగా తెలియాలి. అంటే మా అన్నయ్యని వదిలేస్తారు, మా అన్నయ్యని పట్టుకోండి. అది మా అన్నయ్య ఎందుకు చంపుతాడో మీరు అర్థం చేసుకోవడం పొరపాటు, కానీ మా అన్నయ్య చాలా మంచివాడు అని చెప్పేసి కులు ఇచ్చింది. ఇకపోయినట్టయితే మూడోది, ఇక్కడ ఎవరు మన భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్కి రెడీగా ఉన్నారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు రెడీగా ఉంటావేంటి? వాళ్ళు చెప్పాలి కానీ నువ్వు రెడీగా ఉండవేంటి? మరి నువ్వు రెడీగా ఉంటే నీ తాలూకు కొడుకెందుకు బయలు తెచ్చుకున్నాడు? అయితే ఆ భాస్కర్ రెడ్డి వైపు కూడా ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. సిబిఐ వాళ్ళు కడప సెంట్రల్ జైలుకి పిలిచినప్పుడు ఆయన వెళ్ళడు, అక్కడ అధికారులు లేనప్పుడు మాత్రం పెద్ద కాన్వాయ్ వేసుకుని వెళ్ళి నేను వచ్చాను మీరు ఎవ్వరు లేరని చెప్పేసి ప్రెస్కి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఎస్కేపిజం అండి. జస్ట్ ఆ సిచ్యుయేషన్ లో ఎస్కేప్ అవడం కోసం కట్టుకథల్ని క్రియేట్ చేస్తారంతే. సిబిఐ ఎంతమందిని చూస్తుంది, ఎంతమందితో డీల్ చేసింది చెప్పండి. కనుక దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులో పూర్వాపరాలు కానీ సాక్ష్యాధారాలు కానీ కావాలంటే పులివెందల్లో ఏ టీ బంకు దగ్గరికి వెళ్ళి ఏ టిఫిన్ కోట్ దగ్గరికి వెళ్ళినా సరే మొత్తం ఆ కూర్చున్నోళ్ళు ఇదంతా చెప్పేస్తారు. ఓకే, ఒక నిర్ధారణకు వచ్చేసారండి. క్లియర్గా దత్తగిరి అప్రూవర్గా మారిపోయి మినిట్స్ ప్రోగ్రాం చెప్పేశారండి. ఓకే, తర్వాత ఈయన కట్టుకథ ఎలా ఉందంటే స్వయంగా కూతురే చంపించినట్టుగా ఉందండి. దాన్ని చాలా అసహ్యించుకోరు కట్టుకథని. ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ వల్ల ఆయన్ని వాళ్ళు చంపేశారనప్పుడు నీ చేతికి రక్తం మార్కులు ఎందుకు వచ్చాయి, ఆ కాంపౌండర్ ఎందుకు కుట్లేసాడు, ఇవన్నిటికీ మీరు కారణాలు చెప్పలేరు అన్నమాట. వీళ్ళు మిగిలింది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద అంటే నెట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి మీద నెట్టకపోయినట్టయితే తాత్కాలికంగా భారతీ మీదకి నెట్టి మళ్ళీ బెయిల్ తెచ్చుకొని అందరూ హ్యాపీగా ఉండేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటుందా? దాన్ని సరైన భరోసా రాలేదు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడుగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నిజాయితీ పరురాలుగానే భారతి ఉంది. కనుక మధ్యలో ఈ గ్యాప్లో మాత్రం చాలా నలిగిపోతున్నాడు ఈయన, ఎవరు మన అవినాష్ రెడ్డి. కనుక ఇక నెక్స్ట్ వీళ్ళు సిబిఐ రావడం అరెస్ట్ చేయడం ఒకటే మిగిలిందండి. సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కథ ఏ విధంగా మలుచుకుంటారో రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు చూసుకుంటారు. అయితే శనివారం పూట జరిగినటువంటి హైకోర్టులో జరిగిన వాదనలో సిబిఐ ఏం చెప్పిందంటే, మేము ఫిబ్రవరి 24వ తారీఖు రెండోసారి ఇంట్రాగేషన్ పిలిచినప్పుడే అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నామంటూ, అంటే అవినాష్ రెడ్డికి చెప్పారో లేదో తెలియదు కానీ హైకోర్టుకు మాత్రం వీళ్ళు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొన్న 3వ సారి ఇంట్రాగేషన్ అయింది.
ఈసారి పిలిచేటువంటి ఇంట్రాగేషన్ తర్వాత అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంటారా? అవునండి, అంటే ఇప్పుడు 13, 14 తేదీల్లో అరెస్ట్ చేస్తా ఉన్నాడు. సోమవారం దాటిపోవాలని వాళ్ళు చెప్పారండి. దాటిపోయిన తర్వాత ఏదో ఒక స్టెప్ మాత్రం తీసుకుంటారు అన్నమాట. వీళ్ళకి హైకమాండ్కి మధ్య బేరసారాలు సాగుతున్నాయండి. అంటే బేరసారాలు అంటే తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాధేయపడ్డాలు ఏమైనా క్షమిస్తారా, మీ పేరు మీ నామస్మరణ చేసుకుంటూ బ్రతికేస్తామని ఏదో మాట్లాడతారు. ఆ రాజకీయ నాయకుల భాష వేరేగా ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మాత్రం జైలుకి వెళ్ళడం మళ్ళీ రావడం ఖాయండి. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెడుతూ మా నాన్న ఎవరైతే వివేక రెడ్డి ఉన్నారో క్రితంసారి అంటే లాస్ట్ సీఎం రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ప్రెజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్, అంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మాకే న్యాయం జరగడానికి సంవత్సరాలు పడుతుంది, మరి సామాన్య యొక్క ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రెస్ ముందర ఆమె ఒక ఆవేదన వ్యక్తపరిచింది. అంటే పేర్లు చెప్పకనే ఇగో కళ్ళ ముందర అంతా కనిపిస్తున్నా కానీ మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటూ ఆమె ఒక క్వశ్చన్ వేశారు. ఆయనకి మొదటి నుంచి కూడా ఇది ఎవరు దీన్ని అంటే ఈయనకి మర్డర్ చేశారో, ఎవరి మూలంగా ఈయన అంటే హఠాత్తుగా మరణించాడో అన్నీ ఆయన తెలిసండి. తెలిసి ఆయన జోక్యం చేసుకోలేడు, ఓపెన్ అప్ అవ్వలేడు. ఏదో దీన్ని మామూలుగా రాజకీయంగా సద్దు మణిగేలా చూద్దాం అనుకున్నాడు. రెండవదండి, ఎవరైతే ముఖ్యమైన కారకులు ఆయనకి బిడ్డగా వారసురాలుగా ఉందో అవి నోరు మూయిద్దాం, నెక్స్ట్ ఫర్దర్గా కావలిస్తే నీకు రాజకీయంగా నువ్వేం కోరుకుంటున్నావో ఆ కోరికను తీరుస్తానని చెప్పేసి పరిపరి విధాలు చెప్పినప్పుడు కూడా ఆవిడ నా తండ్రి ఎలాగైతే దారుణంగా శిక్షించబడ్డాడో, చనిపోయినాడో వాళ్ళకు కూడా అలా శిక్ష పడాలని చెప్పింది. అప్పుడు ఆయన కోపం వచ్చింది. అయితే నీకు దిక్కుంది చెప్పుకొని నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నబట్టే కదా ఇదంతా ప్రయత్నం జరిగింది. లేకపోతే అమ్మ నువ్వు ఊరుకో నేను చూస్తానంటే ఇంతవరకు రాదు కదా, నువ్వేం చేస్తావో చేసుకో అనేసరికి ఇప్పుడు ఈ విధంగా పాటలు పడుతుంది అన్నమాట. అయితే వైసీపీ వాళ్ళు ప్రత్యేకించి అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరై బయటకు వచ్చిన తర్వాత అనే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ కనుసన్నల్లో సిబిఐ నడుస్తుంది, వాళ్ళు ఏమైతే మీడియాలో చెప్తున్నారో అక్కడ లోపల అదే ప్రశ్నలు వేస్తున్నారంటూ అన్న అవినాష్ రెడ్డి కోర్టుకు మాత్రం ఎందుకు ఆ విషయాలు చెప్పట్లేదంటూ ప్రతిపక్ష పార్టీ టీడీపీ నిలదీస్తుంది. మీరు కోర్టుకు వెళ్ళి చెప్పచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడుస్తుంది, అట్లా కాకుండా స్వయం ప్రతిపత్తిగా మీరు ఇంట్రాగేషన్ చేయాలి, ఈ విషయం పైన మీరు సిబిఐకి చెప్పమని ఎందుకు చెప్పట్లేదు అంటూ ప్రతిపక్షాల వాళ్ళు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న. అవునండి, ముందు వాళ్ళు మూసేస్తారండి. మీరు రెండు విషయాల్లో మీరు ఓపెన్ అప్ అవ్వకూడదు. ఒకటి సిబిఐ, రెండు జ్యూరీ. కోర్టులో జడ్జి ఇలా లంచం తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చారని పొరపాటున చేస్తే చాలా డేంజరస్ అన్నమాట. వాళ్ళని అలాగే సిబిఐని కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళు వచ్చి వాళ్ళకి నీలా భేదం ఉండదు, సహజంగా మినిస్టర్ల మాట కూడా లెక్క చేయరు. ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఆ హోములో ఎవరో ఉన్నట్టయితే అది రాష్ట్రపతి నుంచో ఎవరి నుంచో చాలా గట్టి రికమెండేషన్ ఉంటే కానీ కన్సిడర్ చేయరు. కన్సిడర్ చేసే ఇష్యూ ఎలాంటిదో ఆలోచిస్తారనమాట. కనుక ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి పిచ్చి బాగులు వాగినట్టయితే ముందు మూసేస్తారన్నమాట. అది చెప్పకూడదు. మన చంద్రబాబు నాయుడు తాలూకు కనుసన్నల్లో సిబిఐ ఉన్నట్టయితే మరి ఇంత లేటుగా ఎందుకు డీల్ చేస్తారు వాళ్ళు? వెంటనే ఇప్పుడు 4వ సంవత్సరం ఇప్పుడు మరి 4 సంవత్సరాల టైం ఎంత పడుతుంది? ఎప్పుడైతే చనిపోయినాడో ఆ నెలలోనే పూర్తి అయిపోయింది కదా ఆయన కన్సర్న్లో ఉన్నప్పుడు. ఆయన కన్సర్న్లో సిబిఐ ఎందుకు ఉంటుందండి? చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు. కానీ అయితే ఆ అనుభవంతో చెప్తాడు. సాధారణంగా ఏం చేస్తారంటే అనుభవంతో చెప్తుంటారన్నమాట. ఈ జరిగినట్టయితే ఇలా జరుగుతుంది, ఇలా జరిగినట్టయితే వాడు నెక్స్ట్ ఫర్దర్గా ఈ ప్లాన్ వేస్తాడు అని చెప్తూ అనుభవంతో చెప్తారు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈరోజు మనం అనుకుంటుంది కూడా అదే కదా. బట్ ఏదేమైనప్పుడు కూడా ఏం చెప్తున్నాము, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని తప్పకుండా మూసేస్తారు. మూసిన తర్వాత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కేసును మాఫీ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది నేను చెప్పాను కాబట్టి మీరు రాసుకోండి, ఇలాగే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.